హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్, ఇండియా ఫైనల్లీ గెలిచింది ఛాంపియన్స్ ట్రోఫీ 2025. కంగ్రాచులేషన్స్ టు టీమ్ ఇండియా. విత్ ఇన్ 1 ఇయర్లో 2 ఐసీసీ ట్రోఫీస్ని గెలిచింది. లాస్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్ని అండ్ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. ఇండియాకి చాలా చాలా ప్రౌడ్ మూమెంట్. రోహిత్ క్యాప్టెన్సీలో గెలిచారు చాలా రోజుల తర్వాత. ఇది చాలా మంచి మూమెంట్ అనే చెప్పచ్చు. ఇండియా గెలవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మన టీంలో బాగా ఆడారు అండ్ డిఫరెంట్ టాక్టిక్స్ కూడా యూజ్ చేశారు. 4 స్పిన్నర్స్ని ఆడించడం అండ్ 1 ఫ్రంట్ లైన్ బౌలర్తో వెళ్ళడం, ఇలాంటివి చాలా ఇలాంటివి టాక్టిక్స్ యూజ్ చేశారు అండ్ చాలా హెల్ప్ కూడా అయ్యాయి విన్ అవ్వడంలో. కానీ ఒక టీం గెలవాలి అంటే ఇది ఉంటే సరిపోదు అండ్ టీం పర్ఫామ్ చేస్తే సరిపోదు, ఇంకా చాలా కలిసి రావాలి. అందరూ అంటారు కదా, నీకు మంచి జరగాలి అంటే అన్ని ప్లానెట్స్ కలవాలి అని. అది ఈ ఇండియాకి జరిగింది. నాకు ఈ 3 రీజన్స్ వల్ల ఇండియాకి అడ్వాంటేజ్ వచ్చింది ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో. అవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ రీజన్, మనకి ఐసీసీ టోర్నమెంట్స్లో ఇబ్బంది పెట్టే టీమ్స్ ఏవి? 1 ఆస్ట్రేలియా, 2 న్యూజిలాండ్, 3 పాకిస్తాన్. ఆస్ట్రేలియా చాలాసార్లు మనల్ని ఇబ్బంది పెట్టింది ఐసీసీ ట్రోఫీస్ విన్ అవ్వడంలో. 2025 సెమీఫైనల్స్లో ఆపింది అండ్ రీసెంట్గా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో ఫైనల్స్లో ఓడించి కప్ కొట్టింది ఆస్ట్రేలియా. ఎలా మర్చిపోగలం ఆ మ్యాచ్ని. కానీ ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి ఎ మ్యాన్ హూ లీడ్స్ ఫ్రమ్ ది ఫ్రంట్ అండ్ మేక్స్ గ్రౌండ్ సైలెన్స్, పెట్ కమిన్స్ మిస్ అవ్వడం అండ్ మనకి ఎప్పుడు ఇబ్బంది పెట్టే బౌలర్స్ స్టార్క్ అండ్ హ్యాజిల్వుడ్ మిస్ అవ్వడం అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్రౌండర్ స్టోనిస్ మిస్ అవ్వడం వల్ల బౌలింగ్లో చాలా వీక్ అయింది ఆస్ట్రేలియా టీం. అండ్ బ్యాటింగ్లో చెప్పనవసరం లేదు, సేమ్ టీమే ఉంది. బౌలింగ్లో వీక్ అవ్వడం వల్ల అది మనకి ఒక బిగ్ ప్లస్ అయింది అని నేను అనుకుంటున్నాను. మీకు ఇలాగే అనిపిస్తే కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇన్ కేస్ స్టార్క్, కమిన్స్ అండ్ హ్యాజిల్వుడ్ అందరూ ఉండి సెమీస్లో ఆస్ట్రేలియా మన మీద ఆడింటే ఏమైండేది రిజల్ట్ ఒకసారి ఆలోచించండి అండ్ కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ న్యూజిలాండ్ కూడా మనల్ని చాలాసార్లు ఇరిటేట్ చేసింది. ఇబ్బంది పెట్టింది అని చెప్పడం కంటే ఇరిటేట్ చేసింది అనేసి చెప్పచ్చు. ఎందుకంటే సూపర్ స్టార్స్ ఉన్నారు ఈ టీంలో, కానీ వీళ్ళు ఆడేది మాత్రం చాలా బాగా ఆడతారు. సో ఇది మోస్ట్ ఇరిటేటింగ్ టీం ఇండియాకి మాత్రం. మెయిన్గా చెప్పాలి అంటే 2019 సెమీఫైనల్స్లో గెలిచారు కదా, అందులో ఫస్ట్ డే న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆడిన తర్వాత రెయిన్ వచ్చింది. గేమ్ నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేశారు. ఇండియా తరువాత రోజు బ్యాటింగ్లో చాలా ఇబ్బంది పడ్డారు. 3 for 3 అయింది న్యూజిలాండ్ బౌలింగ్ వల్ల. అది బోల్ట్, సౌతీ అండ్ మ్యాట్ హెన్రీ వల్ల. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో బోల్ట్ అండ్ సౌతీ మిస్ అయ్యారు బౌలింగ్ విషయంలో. ఇంకా బ్యాటింగ్లో ఎంత బాగా ఆడారు. రచిన్ రవీంద్ర హ్యావింగ్ ఏ గ్రేట్ ఫ్యూచర్ అండ్ మన కేన్ మామా అండ్ టామ్ లాథమ్ చాలా బాగా ఆడారు. అండ్ బౌలింగ్ విషయంలో వచ్చేసరికి శాంట్నర్ క్యాప్టెన్సీ అండ్ బౌలింగ్ కూడా చాలా బాగా వేశాడు. తనతో పాటు మైకెల్ బ్రేస్వెల్ ఎంత బాగా ఆడారు. నాట్ టు ఫర్గెట్ మ్యాట్ హెన్రీ చాలా బాగా ఆడాడు అండ్ కీ వికెట్స్ ఫ్రంట్లోనే న్యూ బాల్తోనే వికెట్ తీస్తాడు. అండ్ ఫీల్డింగ్లో ఏం చెప్పాలి, 95% అక్యురసీతో క్యాచింగ్ అన్నీ ఉంటాయి. మీరు ఆలోచించండి ఎంత బాగా ఫీల్డింగ్ చేశారు అని. అందులో ఒక ఏలియన్ ఉన్నాడు, గ్లెన్ ఫిలిప్స్. ఆ క్యాచింగ్ చూస్తుంటే బాబోయ్ వద్దు. ఇండియా మీద మ్యాట్ హెన్రీ ఎంత బాగా ఆడాడు. స్టార్టింగ్లోనే వికెట్స్ తీశాడు, కానీ వాళ్ళ దురదృష్టమో లేదా మన అదృష్టమో తెలియదు, కానీ మ్యాట్ హెన్రీ ఫైనల్స్ని ఆడలేదు. ఇంజరీ వల్ల రూల్డ్ అవుట్ అయిపోయాడు. లేకపోయింటే మన ఓపెనింగ్ 100+ పార్ట్నర్షిప్ వచ్చేదే కాదు. ఇది ఒక రీజన్. ఇంకొకటి ఏంటంటే మిడిల్ ఆర్డర్లో ఇండియా బ్యాటింగ్ ఆడినప్పుడు 20 to 30 ఓవర్స్లో రన్స్ ఫ్రీజ్ చేసేసారు. ఓన్లీ 28 రన్స్ ఇచ్చారు 10 ఓవర్స్లో. అదే శాంట్నర్ అండ్ బ్రేస్వెల్ కంటిన్యూ చేసింటే ఇండియాకి చాలా కష్టమయ్యేది అండ్ రన్స్ కూడా డిఫరెన్స్ వచ్చేది. అప్పుడు బ్యాక్ ఎండ్లు
బ్యాక్ ఎండ్‌లో కొంచెం అగ్రెసివ్‌గా ఆడాల్సి పట్టేది. కానీ తన క్యాప్టెన్సీ ప్రెషర్ వల్లో లేదా ఫైనల్స్‌లో చూసాం కదా! ఫైనల్స్‌లో వాళ్ళు ఆడే మిస్టేక్స్ అని చేశారు. దానివల్లో తెలీదు కానీ 30-40 ఓవర్స్ మధ్యలో గ్లెన్ ఫిలిప్స్‌ని బౌలింగ్ చేపించాడు. సో, దానివల్ల కొంచెం ఫ్రీ అయ్యి రన్స్ వచ్చిన అప్పటి నుంచినే రన్స్ రావడం మొదలుపెట్టాయి. సో, ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ పాకిస్తాన్. లాస్ట్ టైం మనకి గుర్తుంది కదా! 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఆడినప్పుడు ఫఖర్ జమాన్ ఒక సెంచరీ చేసి మ్యాచ్‌ని గెలిపించాడు. కానీ మనకి ఈసారి అంత ట్రబుల్ చేయలేదు పాకిస్తాన్. కానీ ఫఖర్ జమాన్ ఉనింటే ఇంకొంచెం వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండేది. ప్లస్ వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువుండేది. అండ్ సైకలాజికల్‌గా కూడా వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉండేది. సో, ఫఖర్ జమాన్ ఇంజ్యూరీ వల్ల ఆడలేదు. సో, దాని రీప్లేస్‌లో వచ్చిన ఇబ్రహీం కూడా అంతగా బాగా ఆడలేదు కాబట్టి మన ఇండియాకి కొంచెం అడ్వాంటేజ్ వచ్చిందనేసి చెప్పొచ్చు. పాకిస్తాన్ ఆల్రెడీ మనము ఐసీసీ టోర్నమెంట్స్‌లో చాలా సార్లు ఓడించాం. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం సక్సెస్‌ఫుల్ టీమ్ అది పాకిస్తాన్. సో, ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అని నేను అనుకుంటున్నాను. సెకండ్ రీజన్ వచ్చేసరికి అందరూ చెప్పిన విధంగానే మనం ఒకే గ్రౌండ్‌లో ఆడుతున్నాం. అండ్ పాకిస్తాన్ పిచ్‌కి అండ్ దుబాయ్ పిచ్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ పాకిస్తాన్‌లో మినిమమ్ స్కోర్ అంటే 270+ వచ్చింది. అండ్ 350 ప్లస్ స్కోర్‌ని కూడా చేశారు. కానీ దుబాయ్‌లో హైయెస్ట్ స్కోర్ వచ్చేసరికి 267 అగైనెస్ట్ ఆస్ట్రేలియా. దీనివల్ల పాకిస్తాన్‌లో ఆడేటప్పుడు కండిషన్స్ అండ్ దుబాయ్‌లో ఆడేటప్పుడు కండిషన్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అండ్ అడాప్ట్ అవ్వడం కూడా చాలా కష్టం. కానీ ఇండియాకి ఒకే గ్రౌండ్‌లో ఆడడం వల్ల డైమెన్షన్స్ బాగా తెలుస్తాయి. అండ్ ట్రావెలింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ప్లేయర్స్ మైండ్స్ చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. సో, ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అని నేను అనుకుంటున్నాను. థర్డ్ రీజన్ వచ్చేసరికి ధోని కెప్టెన్సీలో ఎలా ఉందో టీమ్ ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తుంది. రోహిత్ కెప్టెన్సీలో బ్యాటింగ్‌లో అయితే అయ్యర్, కోహ్లీ, రోహిత్, గిల్ అండ్ రాహుల్ అండ్ అక్షర్ పటేల్ అండ్ ఫినిషింగ్ వచ్చేసరికి హార్దిక్ పాండ్యా చాలా బాగా ఆడారు. చెప్పాలంటే అందరూ కంట్రిబ్యూట్ చేశారు బ్యాటింగ్‌లో. బౌలింగ్‌లో వచ్చేసరికి స్టాండ్ అవుట్ వరుణ్ చక్రవర్తి ఈజ్ ఎ గేమ్ చేంజర్ అండ్ కుల్దీప్ యాదవ్ నాట్ టు ఫర్గెట్ డిఫరెంట్ లైన్ బౌలర్ షమి. బౌలింగ్ అందరూ బాగా ఆడారు. అండ్ గౌతమ్ గంభీర్ కోచింగ్ అండ్ బ్యాకింగ్ ది ప్లేయర్స్ అంటే పెర్ఫార్మ్ చేయనప్పుడు కూడా బ్యాటింగ్‌లో బ్యాక్ చేశారు. ఇది మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. లాస్ట్ మ్యాచ్‌లో కుల్దీప్‌ని తీసేయాలి అనుకున్నారు ఫైనల్స్‌కి. బట్ రోహిత్ శర్మ మాత్రం బ్యాక్ చేశాడు. దానివల్లే 2 మే మెయిన్ వికెట్స్ వచ్చాయి. రచిన్ రవీంద్ర అండ్ విలియమ్సన్‌వి. ఇవి అన్ని రీజన్స్ అని నేను అనుకుంటున్నాను. వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచ్యులేషన్స్ టు టీమ్ ఇండియా. నౌ కోహ్లీ అండ్ రోహిత్ హ్యావింగ్ 4 ఐసీసీ ట్రోఫీస్. ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. బై ఫర్ నౌ.